బోలా శంకర్ డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ టాలీవుడ్ కి కొంచెం దూరమైంది. వన్స్ అపాన్ అ టైమ్ ద సో కాల్డ్ బిగ్ హిట్స్ లైక్ మహానటి, సర్కార్ వారి పాట ఎంత హిట్ అయినా సరే ఎందుకో వాటిని క్యాష్ చేసుకోలేకపోయింది. ఇంతకీ కీర్తి సురేష్ టాలీవుడ్ కి దూరంగా ఉండి అసలు ఏం చేస్తున్నట్టు? దీనికి రీజన్ కూడా ఇంకొకటి ఉందట. ఆ రీజన్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. తెలుగునాట మహానటి అంటే ఈ తరం టక్కున చెప్పే పేరు కీర్తి సురేష్. ఒక్క సినిమాతో నటిగా జీవితకాలం గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. ఆ తర్వాత వరుసగా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసింది. మరికొన్ని సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసింది. కానీ ఏ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి వెళ్లలేకపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. హీరోస్, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కీర్తి కూడా ఇదే దారిలో వెళ్తోంది. తన కెరీర్ లో ఫస్ట్ టైం బాలీవుడ్ లో మూవీ చేస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన తేరిని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కు జోడీగా నటిస్తోంది కీర్తి. ఈ సినిమాకు బల్క్ గా డేట్స్ కేటాయించడంతో టాలీవుడ్ లో కొత్త చిత్రాలేవి కమిట్ కాలేదు మహానటి. మరోవైపు బేబీ జాన్ సెట్స్ నుంచి రిలీజ్ అయిన కీర్తి సురేష్ ఫోటోలు చూసిన వారు మహానటి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. బీటౌన్ లో పూర్తిగా గ్లామర్ క్వీన్ గా కనిపించాలని ఫిక్స్ అయింది కీర్తి. బేబీ జాన్ కనుక హిట్ అయితే మాత్రం మహానటి బాలీవుడ్ లో బిజీ అయినా ఆశ్చర్యం లేదు. నిజానికి అజయ్ దేవగన్ నటించిన మైదాన్ మూవీలో నటించాల్సిందిగా కీర్తికి ఆఫర్ వచ్చింది. కానీ దేవగన్ పక్కన మహానటి జోడీ సెట్ కాలేదు. దాంతో ఆ ఆఫర్ ప్రియమణి దగ్గరికి వెళ్ళింది.